అంటే అఘోరగా మీరు ఒక ఆశ్రమం తయారు చేయాలని అంటున్నారు. అంటే డాక్టర్ నలుగురికి ఉపయోగపడతాడు, ఇంజనీర్ ఒక నలుగురికి ఉపయోగపడతాడు, స్కూల్స్ అనేది అందరు సపోర్ట్ చేస్తారు. మీ అఘోర్య విద్య దేనికి ఎందుకు అవసరం పడుతుంది? అఘోర్య విద్య ఎందుకు అవసరం అంటే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫుల్ఫిల్ అవ్వడానిక? మోక్ష స్థితి రావడానికి హెల్ప్ అవుతుంది. ఎవరికి తెస్తారు మోక్ష స్థితి? సాధకులకి. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి. ఈ గురు శిష్య పరంపర అన్నది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ డబ్బు అనేది ఎందుకు వచ్చింది? మీరు తపస్సు అవి చేసుకోవాలంటే అడవిలలో పోయి చేసుకోవచ్చు కదా. అడవిలల్లా ఎక్కడైతుంది? అడవిలల్లా. అవును, ఎందుకు కాదు? కాదు అడవిలల్లా. మళ్ళీ ఆశ్రమాలలో అవుతుందా? అవుతుంది. ఇదే పెద్ద స్కెచ్ తోనే దిగినట్టున్నారు. చాలా పెద్ద స్కెచ్. 10,000 కోట్లు ఉట్టిగా కాదు. నేను అంతా పక్కడబందీగా ఉన్నా. 10,000 కోట్లు ఎట్లా సంపాదించాలి, ఏడు నుంచి మనకు వస్తుంది లీగల్ గా, జెన్యూన్ గా. ఎవరు అడిగినా కూడా వాడిని ఏంద్ర అనేటట్టు మనం ట్రాన్స్పరెన్సీ. ఇప్పటిదాకా ఎవరైనా సంప్రదించారా మీరు దేని గురించి? మీ ఆశ్రమం గురించి, మీ 10,000 కోట్ల ఆశ? డొనేషన్ కా? నేను డొనేషన్ కి ఎవరి దగ్గర లేదు. నేను ఇన్వెస్ట్మెంట్ అడుగుతా పబ్లిక్ ని. నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, ఇది బిజినెస్, ఇది ఆశ్రమం బిజినెస్, నేను ఇట్లా చేతబడి తీయగలుగుతా, నేను ఇట్లా మనుషుల జాతకాలు చేంజ్ చేయగలుగుతా, నేను ఇట్లా వాళ్ళకి మంచి చేయగలుగుతా. ఇంకో సెకండ్ ఏం చెప్పారు? చేతబడి చేయగలుగుతా. ఇంకొకటి సెకండ్ వాళ్ళ జాతకాలు చేంజ్ చేయత అన్నారు కదా. వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేసే బదులు మీ జాతకం మీరు చేంజ్ చేసుకుని 10,000 కోట్లు సంపాదించవచ్చు కదా. చేసుకున్నా కదా. ఏం చేసుకున్నారు? రుద్రాక్ష మాలలు వేసుకొని ఆ గుడ్డలు వేసుకొని వచ్చారు. ఏం చేంజ్ చేసుకున్నారు? నా జాతకము, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తా. దీన్ని పట్టుకుపోయి మీరు ఎక్కడన్నా నా జాతకం ఇచ్చినా మీరు పోయి జాతకం చూపించే చూపిస్తే ఎక్కడ కూడా రాసి ఉండదు నేను ఇది అయినా అని చెప్పి. నా జాతకంలో ఎక్కడ కూడా మీకు ఉండదు ఈయనకి ఇట్లా ఒక ఇది అవుతాడు, ఈ గురువు అవుతాడు అని చెప్పి ఎక్కడ ఉండదు. నేను చేంజ్ చేసుకునే వాటికే కదా నేను అయినా. అది మాకేం తెలుసు మీరు చేంజ్ అయ్యారా చేంజ్ కాలేదా? ఇప్పుడు జాతకం చెప్తుంది కదా. మీరు అన్నట్టు జాతకంలో చేంజ్ అయ్యారు. సరే, మీరు ఏం చేంజ్ అయ్యారు? మీ జాతకంలో లేదు. మీ జాతకంలో మీరు ఏదో కలెక్టరో లేకుంటే పోలీస్ అవ్వాలని ఉంది. మీరు ఇది అయ్యారు, మీ జాతకం మార్చుకొని అయ్యారు. మీరు మార్చుకున్నారా? మీరు మార్చుకున్నా. నేను మళ్ళా నాకు తిరగ రాసుకున్నా. వెరీ గుడ్. మీరు తిరగ రాసుకుర్రా? మళ్ళీ తిరగ రాసిన దాంట్లో 10,000 కోట్లని ఎందుకు తిరగ రాసుకోలేదు? రాసుకున్నా అంటున్నా కదా. 10,000 కోట్లు కాదు, నేను ఎక్కువ రాసుకున్నా. కాకపోతే ఆ నెంబర్ చెప్తే మరి వద్దులే, ఎప్పటికే చచ్చిపోయినా మేము. రెండు పడిపోయినా మాకు కానీ 10,000. అందుకే 10,000 కోట్లే చెప్తున్నా. అదే మీరు ఆ 10,000 కోట్లు వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే బదులు మీరు శివుడితోనే డైరెక్ట్ కాంటాక్ట్, శివుడితోనే సాధన చేశారు. శివుడిని అడిగితే శివుడు ప్రసాదిస్తాడు. చెప్పిండు, ఇచ్చిండు. ఏమిచ్చిండు? నువ్వు ఇట్లా ఒక గట్టిగా నీ శరీరం గట్టిగా చేసుకో, నీకు అమౌంట్ వచ్చేస్తే. వేరేదేం గట్టిగా చేసుకోమని లేదా? శరీరం ఒకటేనా? ఏం మాట్లాడుతున్నారు? సరే, శరీరం గట్టిగా అంటే ఏంటిది? సరే, మొన్ననే నన్ను ట్రోల్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్. అది పక్కన పెట్టి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న చాలా గట్టిగా ట్రోల్ చేసారు. యముడు 5 అని చెప్పి నన్ను వైరల్ చేసారు, ఇజ్జత్ తీసేసారు ఇంటర్నెట్ లో. నేను శివునికి చెప్పిన ఇది ఎంతవరకు కరెక్ట్, నేను నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకున్నా, నన్ను ఇట్లా బద్నాం అవుతున్నా, నేను నాకు న్యాయం కావాలి, మరి ఎంతవరకు ఇది అని చెప్పిన. శివుడే చెప్పిండు నాకు మొన్న, కావాలంటే ఎవరెవరు డౌట్ పడుతురో నీ మీద వాళ్ళు శివాలయంకి వెళ్ళుమను, చేతిలో నీళ్లు పోసుకోమను, ఏదో ఒక మెయిన్ శివలింగం అవసరం లేదు, ఆ చుట్టుపక్కల ఏదో ఒక శివలింగం మీద పోయిమను, పోసి అడుగుమను క్వశ్చన్. క్వశ్చన్ ఎప్పుడు ఈయన నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకోవాలి లేదా, తీసుకున్నట్టయితే నాకు ఇక్కడ జవాబు తెలవాలని చెప్పి వేయమను. ఆ శివాలయంలోనే వాళ్ళు బయటికి వెళ్ళక ముందే వాళ్ళకి జవాబు నేను చెప్తా అని చెప్పి శివుడే చెప్పింది. ఇది అంత ఎక్స్ట్రా హైపోథెటికల్ ఉంటుంది, కానీ ఇది ఒక సైన్స్, ఇది ఒక సబ్జెక్ట్, ఇది దీన్ని మాస్టర్ చేయాలి. నినాకం మొన్న తయారు కాలే. 10 years వెనకాల తీరు చూసుకుంటే 12 years ఎవ్రీ డే సాధన, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి, ఎన్నో ఇంజురీస్, ఎన్నో ట్రైనింగ్. మొన్న కూడా నాకు మళ్ళీ ఇంజురీ అయింది ఈ పూజలలో, దీంట్లో రివర్స్. ఇంజరీ కావద్దు కదా, మీరు అన్ని చేసిన వాళ్ళకి మీకు బాడీ ఇంజరీ అట్లా ఉండదు, ఎందుకు అయితేనే ఉంటాయి ట్రైన్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఏమంటారు, శివాలయం దగ్గరికి వెళ్ళేసి, శివుడి దగ్గరికి వెళ్ళేసి, లింగం దగ్గర వెళ్ళి నీళ్లు పోస్తే, చేతిలో నీళ్లు పోసుకొని ఈయనకు మీరు నిజంగా దీక్ష ఇచ్చిరా లేదా, నాకు ఈ శివాలయం నుంచి బయటకు అయ్యే లోపల జవాబు తెలవాలి అని చెప్పి వేయండి నీళ్లు, చేయాలి. అవును, ఓకేనా? నేను రెడీ, ఎవరైనా రెడీ, ఇద్దరం వెళ్దామా? ఇప్పుడు మీరు ఒక్కరే పోండి, నేను అవసరం లేదు. మళ్ళీ మీరెందుకు సంబంధం? మళ్ళీ మీరే కదా నాకు జవాబు కావాల్సింది. జవాబు మీకు అక్కడే, అక్కడ కాదు, మీరు కూడా అక్కడ ఉండాలి కదా. నేను ఎవరి కోసం వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడికి? నేను ఏమంటున్నా, మీకు పర్సనల్ గా జవాబు కావాలి.
మీరు పర్సనల్ గా నాకే చెప్తాడు కదా నేను శివుడు. ఏం చెప్తున్నా, శివుడు అక్కడ మీ శివాలయం నుంచి బయటికి వచ్చే లోపల శివుడే చెప్తాడు అంటున్నా. నేను శివుడు చెప్పని అబ్బా, నేను అనేది శివుడు కోసమే నేను చెప్తున్నాను. ఈ మన ఈ గురు అఘోరి స్వామి గారు ఫేకా రియలా గురుజీ, మళ్ళీ ఆయన మీరు మాట్లాడారా లేదా అని నేను అడుగుతా. దీక్ష పొందిన నేను అడుగుతానా, ఆయన ఏం చెప్పింది నాకేం డౌట్ ఉందో నేను శివుడిని లింగం మీద అభిషేకం చేసి నీలాభిషేకం చేసి నేను చెప్తాను. ఆ శివాలయం నుంచి బయటికి వచ్చే లోపల మీకు జవాబు వచ్చేసేస్తుంది. అదే అందుకోసం అక్కడ జవాబు వచ్చే ముందు మీరు ఉండాలి. నేను ఉండా అంటున్నా. ఎందుకు ఉండరు? నేను శివుడిని అడుగుతా జవాబు రాకపోతే, అట్లా ఎట్లా మోసం చేసినాను అని చెప్పి. ఇక నవ్వుతేనే అర్థమవుతుంది మీరు ఎంత ఫేక్ అర్థమవుతుంది. నేను గట్స్ చేసి నేను చెప్తున్నా కదా, ఎంతమంది మీకు కామెంట్ పెట్టిరో నాకు అవసరం లేదు, ఎంతమంది మీకు ట్రోల్ చేసినా ఆన్ కెమెరానే చెప్తున్నా. నేను వచ్చి ఎందుకు, మీరే పోయి మీరే చెప్పండి కదా మీకు జవాబు వచ్చిందా లేదా. నిన్ను నిలబట్టి సాక్షాత్ దేవాలయంలో నిలబట్టి శివాలయంలో నిలబట్టి కెమెరా అడగండి. ఇక్కడ కెమెరా ఇక్కడ లింగం లేదు కదా, నేను అడగడానికి ఏముంది. అందుకే అంటున్నా మీరు శివాలయంకి వెళ్ళండి, ఇగో ఒక దోషి ఉన్నప్పుడు ఆ దోషితో పాటు అక్కడ జవాబు చెప్పేవాడు. అంటే మనకు అక్కడ ఎవరైతే సమస్య ఉన్నదో తొలగించేవాడు సర్పంచ్ ఒకటి కూర్చుంటాడు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఊర్లలో పంచాయతీ ఎట్లా చెప్తారు, ఒక దోషి ఉంటాడు, ఒకడు బాధపడ్డవాడు ఉంటాడు, అవునా. తర్వాత మధ్యలో ఎవరు ఉంటారు, పెద్ద ఆయన ఉంటాడు, పెద్ద రాయుడు లాగా ఉంటాడు. ఇద్దరు ఉంటేనే కదా అక్కడ జవాబు వచ్చేది. సరే, దానికి ఆన్సర్ ఏంటంటే మీరు అనుకుంటారు శివాలయంలోనే శివుడు ఉంటారని చెప్పి మీరు అనుకుంటారు. మీరే కదా శివాలయంకి వెళ్ళమన్నా, నేను ఇక్కడ ఉందని అంటున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇక్కడ కూడా నా మనసులో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా గాలిలో ఉన్నాడు, మీ రూపంలో ఉన్నాడు, అన్న రూపంలో ఉన్నాడు. నేను శివుడిని ఇప్పుడే ప్రశ్నించమంటే ఇక్కడనే ప్రశ్నిస్తా, నాకు జవాబు వస్తే చెప్పండి. ఇప్పుడు నేను ఎట్లా ప్రశ్నించాలి చెప్పండి. శివాలయంకి ప్రశ్నించండి. మళ్ళీ శివుడు ఎక్కడైనా ఉంటారని మీరు అన్నారు కదా ఇప్పటిదాకా. అవును ఉంటాడు అన్నారు, నాకు శివుడు చెప్పింది ఉన్నానంటే చెప్తున్నా. నేనైతే ఏమనలే కదా, నేనైతే దేవుడు ఎక్కడ ఉంటాడని నమ్మినా. మీరు ఇప్పటిదాకా శివాలయం అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే శివుడిని ఇక్కడనే ఇప్పుడు నేనే ప్రశ్నించాలంటే ఏం ప్రశ్నించాలి చెప్పండి, నేను ఇక్కడ జవాబు దొరుకుతుంది. శివుడు ఎక్కడంటే అక్కడ ఉంటాడు కదా. నాకు ఇట్లా బద్నామైనా నేను బాధపడ్డా, ఇది ఎంత వరకు నన్ను ట్రోల్ చేస్తారు ఇట్లా అని చెప్పి నేను అడిగినా. నువ్వు అడిగినావు నానా బుజ్జి కన్నా అని చెప్తా విను. నువ్వు అది చెప్పరా, అదిగా ఏముంటది, లేదు నాన్న వాళ్ళని పంపి నేను చెప్తాను ఇట్లా అభిషేకం చేయమని చెప్పిండు. కరెక్ట్, నేను దానికి రెడీగా ఉన్నా. చేయండి, మీరు రండి చేసి మీరు చెప్పండి రిజల్ట్ ఏమొచ్చిందని. మీరు అక్కడ ఉంటే నేనే కదా చెప్పేది. నేనే మళ్ళీ అదే మా కెమెరా వాళ్ళు ఉంటారు, మా అన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కెమెరా ఉంటది, నేను లోపలికి వెళ్తాను, మీరు నా పక్కన ఉండండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీకు పక్కన ఉన్నా సపోజ్, ఇక లేదు ఇక అయిపోయింది. ఇక నేను ఉంటేంది లేకుంటేంది మీకు తెలియాలి ఆన్సర్ అంతే. ఎవరి కోసం వెళ్తున్నా నేను? మీకోసం వెళ్తురు, మీ ప్రశ్నకి జవాబు కోసం వెళ్తురు. ఆ ప్రశ్న ఎవరు తెచ్చారు? మీరు తెచ్చారు. నేను ప్రశ్న నేను జవాబు కోసం వెళ్తున్నా. నేను చెప్తున్నా, నేను శివుని దగ్గర దీక్ష తీసుకున్నా 1.5 years బ్యాక్ అని నేను చెప్తున్నా. అవును, మీరేమంటూ రే ఇదంతా ఫేక్ ముచ్చట. ఫేక్ అనలే నేను ఇప్పటిదాకా. ఫేక్ అన్నా అన్న, ఫేక్ అన్నా, ఫేక్ అన్నా, కామెంట్లలో నేను ఫేక్ అనలే. నేను తెలుసుకుందాం అంటే శివుడు అనేటాయన మీకొక్కరికైనా, మేము కూడా భక్తులమే కదా. నేను కూడా ఇది దిగుతలేరు కదా ఫీల్డ్ లకి. శివుడు అయితే నీకు ఒక క్లూ ఇచ్చాడు కదా, నువ్వు ఏమన్నా బాధపడ్డావు, నేను ట్రోల్ అవుతున్నా స్వామి నన్ను నిర్పి అని అన్నావు. గురువుగా శివుడు ఏమన్నాడు, నానా ఇది ప్రూవ్ చేసుకో, ఎవరికైతే డౌట్ ఉన్నది తెప్పి నా శివాలయం నేనే చెప్తా అన్నాడు కదా. నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, వెళ్ళండి, వెళ్దాం అనండి. నన్ను తీసుకొని రమ్మని చెప్పలే కదా శివుడు కూడా, నువ్వు వాళ్ళని తీసుకుంటా అని చెప్పలే కదా. వాళ్ళని నమ్మను అంటే నీకు శివుడి ఆలయంలో ప్రవేశం లేదా? నేను పోను శివాలయంకి అసలు. ఎందుకు? నాకు అవసరం పడది. నాకు శివుని ఎనర్జీ నా లోపలనే మేనిఫెస్ట్ అవుతుంది. నాకు నేను తాగుతాయనని మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు. ఇక ట్రోల్ పక్కన పెట్టండి, సమాధానం లేదు మీ దగ్గర. శివుడు ఆయనకి మనం ఆకారం ఉంటది ఉండదని కాదు. పాయింట్కి వచ్చిన తర్వాత మనం శివుని తాగొచ్చు, టేస్ట్ ఉంటాడు శివుడు కూడా. ఏంటిది శివుని తాగొచ్చు అంటే ఎట్లా చెప్పాలి, మళ్ళీ ట్రోల్ అవుతుంది కావచ్చు. ఎట్లా చెప్పండి, ఇక మీరు అన్ని చేసేదంతా అవే ఉన్నాయి. ఎట్లా చదివేది పోతావని వేపుతా ఇంకేం చెప్పండి. శివుడు మనం అనుకుంటున్నాం శివుడు అంటే లింగము అది ఇది అని చెప్పి, ఆ లింగంలోకి వెళ్ళి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే బయటకు వెళ్తుంది. రియల్ శివుడు ఉంటాడు, ఆయన కాళ్ళు చేతులతో కూడా ఉంటాడు, మంచి మస్క్యులర్ బాడీ, టాలు మంచిగా అంత ఉంటది. నాగపాము అయితే ఉండదు నేను చూసినంత వరకు. గంగామాత ఉండదు, మెల్ల నాగపాము ఉండదు, చంద్రుడు కూడా ఉండదు. నార్మల్ మనిషిలానే ఉంటాడు. హైట్ పర్సనాలిటీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటది. శివుడు హైట్ నాకు ఇప్పుడు 4 floors అంత ఉంటాడు. ఉంటాడు. ఇప్పుడు మన
9 feet or 6 to 9. సరే ఓకే. మన నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టేప్ గానీ అది మెజర్మెంట్ తీసుకెళ్ళు. ఫోటో ఇద్దామని ట్రై చేసిన, చేస్తేనే నాకు పనిష్మెంట్ ఇచ్చిండు. అప్పటి నుంచి నాకు ధైర్యం చాలే ఇంకోసారి. చెప్తుంటే కొంచెమన్నా ఏమనిపిస్తలేదా? ఎందుకు నా నోట్స్ మాటలు ఇవన్నీ? శివుడితోనే సెల్ఫియా, దేవుడితోనే సెల్ఫియా? ఏం ప్రయత్నం చేసినావు? దేవుడికి మనము సాక్షాత్తు చూడాలంటే మన గర్భగుడిలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి 2 కళ్ళు సరిపో, భయమే. అంటే మనం ఆ దేవుడిని అంత దర్శించుకోలేము. ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలనుకుంటే ఎంతో భాగ్యం ఉండాలి. కొంత దరిద్రాలకైతే అది కూడా దక్కదు. కానీ మనం వెళ్ళినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా మనం అంతా చూడలేని శక్తి ఉంటుంది. అంటే ఒక మానవుడికి అవి చూడలేంది, మీరు శివుడితోని మాట్లాడుతున్నారు, మీ కళ్ళతో చూశారంటే ఎట్లా నమ్ముతారు? నేను ఇదే జరిగింది నాకు. నేను ఇట్లనే దేవుడిని చూసేంత భాగ్యం మీరు పొందినరా? భాగ్యాన్ని పొందినోడు ఇక్కడ కూర్చుంటాడా? అదే మా గురువు నాకు ట్రైనింగ్ ఇచ్చిన. ఏం ట్రైనింగ్ ఇచ్చిండు మీ గురువు? ఏవాడా గురువు తీసుకోరా, నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వను. దేవుడితోని కూర్చొని సెల్ఫీ అన్న చూడు, అక్కడనే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. ఓకే, మొత్తం చెప్పండి. చెప్పండి. మళ్ళీ ట్రోల్ చేద్దామని ట్రోల్ కి అడుగుతలేనండి, నా ప్రశ్న అడుగుతున్నా. నేను ఇప్పుడు ఎక్కడైనా కూడా మనం దేవాలయంలో గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఒక వైబ్రేషన్ అని ఉంటది. మనకు అంత ధైర్య సాహసాలు ఉండవు మానవుడికి మనం దేవుడిని చూసేంత శక్తి ఉంటే మానవుళ్ళు ఎందుకుంటాం మనము? అట్లేం లేదు, వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు సాధన చేసి అట్లా అంతే. ఎవరు దేవుళ్ళ? అంతే. ఇప్పుడు శివుడు కూడా దేవుడు కాదా? దేవుడే. శివుడు సాధన చేసి దేవుడే అండు. వెంకటేశ్వర స్వామి తపస్సు చేయలేదా? సాయిబాబా తపస్సు చేయలేదా? ఇప్పుడు నేను కూడా చేసిన, నేను కూడా ఆ పాయింట్ కి వచ్చిన. అట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళతో కొలవాలంటవా? కొలుమంటలే నేను. మళ్ళీ సాధన అని ఎట్లా అంటారు మీరు? మీరు నన్ను ట్రోల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ట్రోల్ అనే పదం ఎందుకు వాడుతారు? నాకు డౌట్ ఉంది. అంటే శివుడు తపస్సుతోనే దేవుడు అయ్యాడా? అని దేవుడు కాదంటారు. ఎవరైనా తపస్సుతోని ఆ పాయింట్ కి రావచ్చు, మీరు కూడా రావచ్చు. మీరు కూడా మీ పేరు ఇట్లా ఒక డివినిటీ లెక్క అయిపోవచ్చు. నేను అయిపోయినా.